ఫుల్ మీల్స్ 1 ప్లేట్ వాళ్ళిద్దరికి 50-50 షేర్ చేసుకుంటారు. కానీ ఫుల్ మీలే నేను ఫుల్ మీలే తీసుకున్నాను. వీళ్ళ స్టైల్లో ఫుడ్ ఎలా ఉంటుందో మనం చూద్దాము, అది కూడా టేస్ట్ చూద్దాము. నా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆ ఫుడ్ కొంచెం వేరు. తిరుపతి వైపు వెళ్ళినా లేకపోతే ఇటు మహారాష్ట్ర వైపు వచ్చినా మనకి ఫుడ్ అనేది సరిగ్గా అంతగా ఇష్టం ఉండదు, నచ్చదు కదా. కొంచెం వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కర్రీస్ కానీ ఎలా ఎంతైనా మన ఇంటి ఫుడ్ తిన్నట్టు అనిపించదు. కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా ఆకలి మీద ఏదైనా తినేసేయచ్చు. సరే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వీళ్ళు థాలీలో ఏమేమి ఇస్తున్నారో ఏంటో అనేది చూద్దాము. మనకు ఫుల్ మీల్స్ ఎలా ఇస్తారంటే థాలీ 2 చపాతీలు, ఒక స్వీట్, పప్పు, రసము, పప్పుచారు, ఇంకా పచ్చడి, కారపొళ్ళు అలా ఉంటాయి, వేపుళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారో చూడండి. పప్పు కూడా చాలా బాగుందండి. నేను మ్యాక్సిమం మహారాష్ట్ర ఫుడ్ అసలు మన హైదరాబాద్ కానీ తెలంగాణ అదే ఆంధ్ర కానీ దాటేస్తే ఫుడ్ సరిగ్గా తినము. అలాంటిది బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. బెండకాయ కూర కూడా బాగుందండి. బెండకాయలో వీళ్ళు క్యారెట్ అను క్యాప్సికమ్ వేశారు, బాగుంది. మరి టేస్ట్ క్యాలీఫ్లవర్ అని వేశారు, నేను కూడా అన్ని కలిపేశాను, బాగుంది టేస్ట్. నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను మీకు, ఫుడ్ అంత టేస్ట్గా ఉండదు అనేసి. హైదరాబాద్లో ఆంధ్రాలోనే మంచిగా ఉంటుంది అని చెప్పాను కదా, ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నా. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. అని ఇది ఏం హోటల్ అండి? అని ఇదేం హోటల్? హోటల్ ఏంటి? తులసి హోటలా? పేరు దగ్గర చాలా టేస్ట్గా ఉందండి ఫుడ్ అనేది. చూడటానికి ఇలా ఉన్నాయి కానీ కర్రీస్ ఏదో నెలగా కానీ పులుసు ఇలా పెట్టారు, కానీ చాలా టేస్ట్గా ఉంది. రైస్ కూడా మనం బయట హోటల్లో తింటే ఒక్కోసారి కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. నేను 2వ సారి పెట్టుకున్నా, చాలా బాగుంది ఫుడ్. ఇంకా అందరూ ఆకలి అంటున్నారండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ ఇచ్చారు. నేనైతే పూరి, కొంచెం టైం పట్టింది, ఇప్పుడే వేస్తున్నారు పూరీలు. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు గారె, దోశ, ఆనియన్ దోశ ఎక్కువగా అయ్యే ఉన్నాయి, ఎక్కువ ఆనియన్ దోశ. అబ్బాయి నువ్వేంటి తినమ్మా? గారె, వడ అయిపోయిందా? జస్ట్ 2 వడ ఇచ్చారు, చాలా తక్కువగా ఉంది. మరి అయితే సరిపోదు, మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే ఆర్డర్ ఇస్తారనుకుంటా. మా పూరి ఎంతవరకు వచ్చిందా? పూరి వస్తే ఇంకా మేము కూడా తినాలి. హోటల్ మహాకాళి మిసల్ పావు నేను ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే టేస్ట్ చూద్దామనేసి. కొంచెం కొత్తగా ఉంది కదా, డిఫరెంట్గా టేస్ట్ చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అలా అన్నీ అలవాటు ఉంటాయి, కానీ మనకి ఏంటంటే తెలియదు కాబట్టి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్ ఏంటో తింటే బాగుంటుందని నేను ఇది ఆర్డర్ ఇచ్చాను. పూరి ఇచ్చాను ఆర్డర్, పూరి అయితే ఇంకా రాలేదు. పూరి వచ్చేసిందా? ఓకే, నాకు ఇచ్చేసారు పూరి. ఇది కూడా తీసుకున్నంత. నా పూరి వచ్చేసింది. మిసల్ పావ్ సారీ మేరా అది ఎలా తినాలో తెలియదు కదా. నేను పచ్చిమిరపకాయ, పెరుగు ఇచ్చాడు, దీంట్లో పెట్టుకోలేము అని చాట్ని ట్రై చేద్దాం. సరే మేము అంతలోకి అది తింటామండి. మీసల్ పావు తింటాం, నాకు రాదండి. అక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళని చూసి మనం తిన్నాము. సేపు ఏమనుకోకుండా చాలు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేశారు, అది తింటాను రాదులేండి. లవ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. గ్రేట్ గ్రేట్. హైదరాబాద్ మై ఫ్యామిలీ. హైదరాబాద్ నుంచి వచ్చాను. You have a very beautiful hair. Thank you. Long hair, okay. Thank you. నా జుట్టు బాగుంది అంటారు, నాకు అర్థమైంది. అది నాకు తింటాను రాదు. మిసల్ పావ్ అది ఎలా తింటారని చూస్తున్నారు. ఓకే, అవన్నీ కలిపేసేసి ఇలా నంచుకోవాలి, చాలు. బాయ్. బాగుందనే టేస్ట్ అయితే బాగుంది. మాకు రూమ్స్ కి దగ్గరే ఉందండి వీళ్ళ హోటల్, మంచి బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మా ఎవరండి ఏమ్మాయి తెలుగు వచ్చి కదా, పర్వాలేదు కదా, కూర్చోమంది ఏం కాదు అనేసి. దోశ బాగుందా నాన్న? దోశ బాగుందా? బాగుంది. సరే తినేసి. బాగుండా కూడా బాగుందా? బాగుండా ఎక్కడ తిన్నా నాన్న? పెట్టాడా? ఓకే, అది ఇంకా చల్లగా ఉంది, వేడిగా అయితే ఇంకా బాగుంటుంది. బాగుందమ్మా, తినండి.
ప్లేట్ కౌంట్ 5 నిమిషాలు ఇడ్లీలు ఉడికిపోయినాయి బాగానే తొందరగానే. మంచిగా చూడండి ఇడ్లీ. పిండిగా ఉంటాయి అన్న అందుకే కారితే బాగుంటుంది. ఇడ్లీలు మంచిగా అనిపిస్తున్నాయి. వస్తుంది 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 కొట్టి వస్తుంది. ఆనియన్ దోశ ఇచ్చేయండి. ఇట్లే ఒకటి అమ్మ మాకు కూడా సరిపోతే మళ్ళీ సరిపోతేలే దోశ వచ్చేసింది కానీ చట్నీ దోశ అచ్చా హే ఇడ్లీ అచ్చా హే అని బాగా అక్కడ నా మేడం అచ్చా హే. ఎవరిని పడితే వాళ్ళు అచ్చా హే కదా కదయ్య ఆమె తెలియదు ఏమని అనుకుంటారేమో. మైసూర్ బోండా కూడా తీసుకొచ్చారు. ఫ్రూట్స్ చూడండి మంచిగా ఎలా పెడుతున్నారో వాళ్ళు. కింద బౌల్స్ పెట్టి వాటి మీద ఫ్రూట్స్ పెడుతున్నారు. ఫ్రూట్ జ్యూస్ డెకరేషన్ బాగుందా? నూడిల్స్ మంచిగా ఉంది. ఎలాంటి ఫుడ్ బాగా ఎక్కువ బాగుందా? మంచిగా అయితే అయిపోయింది. ఇంకో ప్లేట్ ఆర్డర్ ఇవ్వాలి. అందులోకి అక్కడ ఫ్రూట్స్ డెకరేషన్ కూడా అయిపోయింది. బాగా చేశారు. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆకలి మీద తినేసాము. ఇప్పుడు వీడియో చేస్తాము. అయిపోయింది. మంచూరియా ఇంకో ప్లేట్. దేవంశా కంప్లీటా? ఓకే ఇంకా నెక్స్ట్ ఏంటి? కుల్ఫియా? కుల్ఫియా సాయి కుల్ఫియా? ఓకే కావాలి కుల్ఫియా? ఇంకా హ్యాండ్ వాష్కి వెళ్ళినప్పండి. షిరిడీలో కుల్ఫీ చాలా బాగుంటుంది. షిరిడీలో కుల్ఫీ బాగుంటుంది చాలా.